హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ పార్ట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ అండి. సో లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే వెంటనే చూసేసేయండి. జపనీస్ గార్డెన్ కవర్ చేసే ఎంత బ్యూటిఫుల్ గార్డెన్ అది. అండ్ దాని తర్వాత మనం రాజస్థాన్ కోట కూడా చూసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బటర్ఫ్లై గార్డెన్ అలాగే బర్డ్ శాంక్చురీ అయితే చూడబోతున్నాము. కొంచెం లెంతీగా ఉంటుంది, ఓపిక్గా చూడండి. చాలా చాలా బాగుంటుంది వీడియో. సో మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. వీడియో స్టార్ట్ చేద్దామా? పదండి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బటర్ఫ్లై మ్యూజియం, పక్కనే బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది. రెండు కవర్ చేసుకుందాం ముందు. సో మనకి బటర్ఫ్లై ఫస్ట్ మ్యూజియం వస్తుంది. మ్యూజియం కవర్ చేసుకుందాం. పక్కనే బటర్ఫ్లై గార్డెన్, ఆ పక్కనే మనకి బర్డ్ శాంక్చురీ ఉంటుంది. మూడు మనం లైన్గా కవర్ చేసుకుందాం సీక్వెన్స్లో. ఇక్కడ చూసారా మంచి పార్క్ ఉందండి. సిట్టింగ్ ఏరియా అన్నమాట. ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, చిల్ అవ్వచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఎండ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది ఎండ. సో దానివల్ల ఏంటంటే కొంచెంగా అలా రిలాక్స్ అవుతూ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ బటర్ఫ్లై మ్యూజియం చూసుకుందాం. కానీ లైఫ్ సైకిల్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా చూపించారనమాట. ఈ మ్యూజియం కొంచెం చిన్నదే, మరి పెద్దదేం కాదు. సో ఇది కవర్ చేసేసుకుందాము. ఇదనమాట మన బటర్ఫ్లై మ్యూజియం. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ సీడ్స్ అమ్ముతున్నారండి. ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. సో వీటి సీడ్స్ కూడా వాళ్ళే అమ్ముతున్నారు. మీరు కొనుక్కోవాలనుకుంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. రకరకాల ఫ్లవర్స్ కి సంబంధించిన సీడ్స్ అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయి కదా. పర్టికులర్గా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్లవర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇదనే కాదు, అన్ని ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం బటర్ఫ్లై గార్డెన్ కి అయితే వెళ్ళిపోదాం రండి. ఎంట్రన్స్ లోనే రెండు బటర్ఫ్లైస్ చూసారా ఎంత బాగా పెట్టారో. అండ్ ఈ రైట్ సైడ్ లో గ్రీన్ కలర్ లో కనపడుతుంది కదా, ఇదే బటర్ఫ్లై గార్డెన్. సో దీని లోపల ఏంటంటే బటర్ఫ్లైస్ ఓపెన్ గా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో మనం అక్కడికి లోపలికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో. మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా ఉన్నాయండి, అలా ఎగురుతూ ఉన్నాయన్నమాట ఫ్రీగా. అండ్ చెట్లు, వాటి కోసం అని పూలు అక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు చాలా కలర్స్ ఉన్నాయండి బటర్ఫ్లైస్ లో. లోపల ఆరెంజ్, మీకు ఇప్పుడు ఆరెంజ్ కనిపిస్తుంది కదా, బ్లాక్ ఉంది, బ్లూ కలర్, అట్లా బోలెడు కలర్స్ ఉన్నాయి లోపల. చూసారా ఎంత బాగుందో బటర్ఫ్లై. ఆరెంజ్, వైట్, బ్లాక్ కాంబినేషన్లో ఉంది ఇది. మంచిగా పువ్వు మీద వాలి అసలు ఎంత బాగుంది చూడండి. చాలా దగ్గర నుంచి అయితే చూసాము బటర్ఫ్లైస్ని. ఇంకా పైన చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన కూడా ఇంకా చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎగురుతూ ఉన్నాయి అనమాట అటు ఇటు. అసలు మొత్తం బయటికి కూడా వెళ్ళిపోతున్నాయి కొన్ని అయితే. చిన్న పిల్లలైతే వాటితో మంచిగా ఆడుకుంటున్నారు. సో వీటిని ఎందుకు లోపల కేజ్లో, అంటే కేజ్ లాగా ఉంది, దాని లోపల అయితే పెంచుతున్నారు వాటిని. మధ్యలో గమనించారా, ఒక వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు. అండ్ చుట్టూ చెట్లు, పూల చెట్లు, మామూలు చెట్లు అన్నీ పెట్టి బటర్ఫ్లైస్ అయితే ఓపెన్గా అట్లా ఎగురుతున్నాయి అన్నమాట. కార్నర్లో ఇట్లా షెల్ పెట్టి వాటర్ ఫాల్ అవుతున్నట్టుగా పెట్టారు.
ఇదన్నమాట మన బటర్ఫ్లై గార్డెన్. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం బర్డ్ శాంక్చురీకి. రండి వెళ్దాం. సో వెళ్తుంటే ఎంట్రన్స్ లో మాకు ఈ చెట్లు అయితే కనిపించాయి. వీటిని ఏమంటారు మీకు ఏం తెలుసా? తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి ఏంటో. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. ఎంటర్ అలా అవుతుంటే ఎక్సైట్మెంట్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. అలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నాకు డక్ అయితే కనిపించింది. అసలు ఎంత బాగుంది చూడండి, మంచిగా అసలు ఆ వాటర్ని క్లియర్గా ఉన్నాయి చూడసారా వాటర్ కూడా. అండ్ ఫ్లెమింగో, సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్లెమింగో అండ్ డక్స్. ఫ్లెమింగో అసలు చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారండి. అండ్ వీటికి చాలా జాగ్రత్తగా వీటిని చూసుకుంటున్నారు. ప్రతి బర్డ్స్ దగ్గర బోర్డు పెట్టారు. బోర్డు మీద దాని పేరు, దాని లైఫ్ స్పాన్ అన్నీ రాసి ఉన్నాయండి. చూడొచ్చు ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో. అసలు చాలా బాగున్నాయి ఇవి. అండ్ దీన్ని చూసి నేను బొమ్మ అనుకున్నాను, కానీ బొమ్మ కాదండి, రియల్ బర్త్డే. అది అలా నుంచుంది. అసలు ఎంత బాగున్నాయి. అసలు చూస్తుంటే అక్కడ నుంచి కదల బుద్ధి కావట్లేదు, అంత బాగుంది. ఈ బర్డ్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మేబీ చిన్న పిల్ల అనుకుంటా. మంచిగా తిరిగేస్తున్నాయి అక్కడ, ఓపెన్గా ఉన్నాయి. మళ్ళీ వాటికి సరౌండింగ్స్లో ఏం పెట్టలేదు, ఓపెన్గా తిరుగుతున్నాయి ఇవి. సో దీని పక్కనే మనకి వాటర్ ఫౌంటైన్ చూడండి, మ్యాన్ మేడ్ ఫౌంటైన్. ఎంత బాగుంది చూడండి. ఆ ఫౌంటైన్ పైన మీరు గమనించారా, ఇద్దరు కూర్చున్నట్టుగా పెట్టారు సరే, ఎంత బాగా డిజైన్ చేశారు దీన్ని. సో జనాలందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు దిగేస్తున్నారు అనమాట. ఎంత బాగుంది కదా. సో ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం మనము. ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయండి చూడాల్సినవి. సో ముందుకెళ్ళి వీటిని కూడా చూసుకుందాం. ఈ బర్డ్ ఏమంటారు తెలుసా? తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా బర్డ్ కూడా. ఇన్ని బర్డ్స్ని ఇలా చూస్తుంటే అసలు టైం తెలియట్లేదు, అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ డక్స్ చూడండి కొట్టేసుకుంటున్నాయి. అసలు ఏదో అయ్యింది, రెండు ఫైట్ చేసేసుకుంటున్నాయి అసలు చాలా కోపంగా. సో ఇప్పటి వరకు మనం డక్స్, ఇంకా ఫ్లెమింగో బర్డ్స్, ఇంకా రకరకాల బర్డ్స్ చూసాం కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం ప్యారెట్స్ చాలా బ్రీడ్స్ ఉన్నాయండి, అన్నీ చూద్దాము. చూసారు బ్లాక్ కలర్లో ఉంది ప్యారెట్. ఇది వచ్చి ఎల్లో ఇంకా గ్రీన్లో ఉంది, చూడండి ఎంత బాగున్నాయో. భలే ఉంది, క్యూట్గా, అసలు ఎంత బాగున్నాయి ప్యారెట్స్ అయితే. ఇది ఇంకా స్టార్టింగ్, ఇంకా చాలా ఉన్నాయి బ్రీడ్స్, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇది చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉంది, గ్రీన్ ప్యారెట్, బ్లూ కలర్, ఇంకా చాలా ఉన్నాయి.
ఇది చూడండి ఎంత మంచిగా అలా వాక్ చేసుకుంటే ఏదో ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టుగా నుంచింది ఇది. ప్రతి ప్యారెట్ దగ్గర వాటి పేర్లు, వాటి లైఫ్ స్పాన్ అయితే బోర్డ్స్ ఉన్నాయండి అక్కడ. ఇది చూసారా ఎలా ఉందో, అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఇన్ని రకాల ప్యారెట్స్ని, బర్డ్స్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇలాగా. అసలు దీని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో. అది చూసారా, అసలు దాని ముక్కు చూసారా ఎంత పెద్దగా ఉందో. అసలు ఒక బొమ్మలా ఉంది, నిజమైన బర్డ్లా లేని లేదు, అసలు బొమ్మలాగే ఉంది ఇది చూడడానికి. ఇది చూసారా, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తుంటే గ్రేప్ తీసుకొని వచ్చి అక్కడ కెమెరాకి కరెక్ట్గా ముందు నుంచొని ఉంది ఇది. దీని ముక్కు చూడండి ఆరెంజ్ కలర్లో, అసలు ఎంత బాగుంది బర్డ్. ఈ ప్యారెట్ చూసారా, అసలు ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా అసలు చాలా బాగుంది. అసలు ఈ బర్డ్స్ని, ఆ బయట డక్స్, ఫ్లెమింగోస్, ఈ ప్యారెట్స్ని చూస్తుంటే ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అసలు అసలు చాలా బాగున్నాయి. ఈ బర్డ్స్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ రేంజ్ బర్డ్స్ అనమాట. అంటే బర్డ్స్ ఫ్రీగా ఎగురుతూ ఉంటాయి అనమాట ఓపెన్గా. కొన్నిటినేమో కేజ్లో పెట్టారు, కొన్నేమో అలా ఎగురుతున్నాయి ఫ్రీగా. అసలు ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అసలు ఆ బర్డ్స్లో. అక్కడక్కడ వాటికి ఫుడ్, వాటర్ కూడా పెట్టారు బయట. లోపల కూడా కేజ్లో ఉన్న బర్డ్స్ కూడా ఫుడ్, వాటర్ అలా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఏ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే, అసలు అక్కడక్కడ ఎగురుతున్నాయి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎగురుతున్నాయి అనమాట మన తలపై నుంచి. అండ్ మనకు కూడా రిలాక్స్ అవ్వడానికి అక్కడ చైర్స్ అయితే వేశారు, అక్కడ కూర్చున్నాము కాసేపు. ఈ బర్డ్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా. దాని టేల్ చాలా పెద్దగా ఉంది, తోక. అండ్ బర్డ్ కూడా కలర్స్లో ఉంది చూడండి. భలే తిరుగుతుంది అది, అక్కడక్కడ చక్కగా తిరుగుతూ ఉంది. దాని తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఆ బర్డ్ కూడా కలర్స్గా ఉంది. అండ్ ఈ బర్డ్ చూసారా, ఒకటేమో రెడ్ కలర్, ఒకటి గ్రీన్ రెడ్లో, అసలు ఎంత బాగుంది చూడండి. ఆడుకుంటున్నట్టున్నాయి ఈ రెండు. మధ్యలో ఇంకోటి వచ్చింది. ఇప్పుడు బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో ఆస్ట్రిచ్ అయితే కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. మంచిగా అలా ఫ్రీగా తిరుగుతున్నాయి అక్కడ. వాటికి కావాల్సిన ఫుడ్, వాటర్ అన్నీ
మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఓ 3-4 ఉన్నాయండి లోపలైతే. ఇదైతే కొంచెం దగ్గర దాకా అయితే వచ్చింది. దీని ఆపోజిట్లోనే వీటి ఎగ్స్ని అయితే స్టోర్ చేసి పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఈ వంట 20 నుంచి 40 అప్ టు 100 సంవత్సరంలో 100 గుడ్లు పెట్టగలవంట మ్యాక్సిమం. లేదంటే 20 నుంచి 40 గుడ్లు అయితే పెడతాయంట ఆస్ట్రిచ్. చూడండి అసలు వాటి ఎగ్స్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. అండ్ బయటికి రాగానే ఆ లోపల బర్డ్స్ ఏవైతే చూసాం కదా వాటి బొమ్మలు అయితే అమ్ముతున్నారు. మంచి షాపింగ్ పెట్టారు అండ్ జ్యువెలరీ కూడా ఉంది. సో ఇదనమాట మన ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మన బటర్ఫ్లై గార్డెన్ అలాగే బర్డ్ శాంక్చురీ చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం కలర్ గార్డెన్ అలాగే బాన్సాయి గార్డెన్ దాంతోపాటు క్రిపాలు కేవ్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.